అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదు. అంటే నిరుద్యోగులు చాలామంది ఎక్కువైపోయారు. అసలు మన రాష్ట్రం కంపెనీలు వస్తాయా రావా అని చాలా ఎదురు చూశారు, ఆశలు నిరాశలు అయ్యాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే మరి టాటా కావచ్చు, లేదంటే లూలు కావచ్చు, అలాగే ఉర్సా, ఇప్పుడు ఐటీలో వన్ ఆఫ్ ది నెంబర్ 1 అయినటువంటి కాగ్నిజెంట్ కంపెనీ కూడా ఇప్పుడు రాబోతుంది. దాదాపు 1600 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22 ఎకరాలు మధురవాడలో అయితే కేటాయించడం జరిగింది. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఖచ్చితంగా 5 ఏళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో కంపెనీలు రాలేదు. వచ్చిన కంపెనీలు కూడా గతంలో 2014 నుంచి 19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా కొన్ని కంపెనీలు రావడానికి ముందుకు వచ్చిన కంపెనీలు కూడా కొన్ని వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. దానిపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టలేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే రాజధాని నగరం లేకపోవడం వల్ల కంపెనీలు రావడానికి ఇష్టపడలేదు. వచ్చిన కంపెనీలు కూడా తాను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కొన్ని కంపెనీలు మద్రాసు, గుజరాత్ ఇటు వెళ్ళిపోవడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళది టార్గెట్ చేసుకోవడం జరిగింది. అమరావతిని రాజధానిగా ఇక దాన్ని డిసైడ్ చేయడం ఫిక్స్ చేయడం జరిగింది. ఒక్కసారి ఒక రాజధాని ఫిక్స్ అయిన తర్వాత వచ్చే కంపెనీలు ఇన్వైట్ చేయడం కూడా చాలా ఈజీ ఉంటుంది. మా రాజధాని ఇదే, మా రాజధాని నగరంలో మీకు భూములు కేటాయిస్తాం. కానీ ఇప్పుడు వైజాగ్లో కేటాయించినప్పటికీ అదొక మహానగరం, దాని మీద ఇప్పుడు డిస్ప్యూట్ లేదు. గతంలో వైజాగ్ కూడా ఒక క్యాపిటల్ సిటీగా 3 క్యాపిటల్ సిటీలు పెట్టినప్పటికీ వైజాగ్ రాలే. కానీ ఇప్పుడు అంటే ఎక్కడ ఏది అవసరమో అక్కడ పెట్టుకునే అవకాశాన్ని ప్రొవిజన్ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడగానే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతుందో వాటిని దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక టార్గెట్ చేయడం. అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలి, రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాది అమరావతి రాజధాని అని గర్వంగా చెప్పుకునే విధంగా పూర్తి చేయాలి ఈ 5 ఏళ్ల కాలంలో అనేది అదొక టార్గెట్. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి డిపిఆర్ఓలు కానీ దాన్ని ఒకవైపు కొనసాగిస్తూనే మరొక వైపు పోలవరాన్ని పూర్తి చేయాలనేది మరొక వైపు పూర్తి చేస్తూ ఇక కంపెనీలు నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలి, కొత్త కంపెనీలను ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా కూడా ఇప్పుడున్న చూసుకున్నట్టయితే ఆ సాఫ్ట్వేర్ వైపే చాలా మంది నిరుద్యోగులు చూస్తున్నారు. సాఫ్ట్వేర్కి అవకాశాలు ఉన్న సందర్భంగా దానికి సంబంధించి గతంలో కూడా టీసీఎస్ కంపెనీ కూడా సేమ్ ఇదే ప్రాతిపదికన 22 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ 22.19 ఎకరాలకు సంబంధించి ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా కేటాయించడం జరిగింది. మొదటి నుంచి కూడా అంటే చంద్రబాబు నాయుడు దూరదృష్టిని మనం గమనించినట్టయితే హైదరాబాద్నే మనం గమనించవచ్చు. ఎవరు ఊహించని సందర్భంలోనే హైటెక్ సిటీ నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. అప్పట్లో హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది. ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్లో వస్తాయి, హైదరాబాద్ ఒక నిరుద్యోగులకు కేంద్రంగా మారుతుంది అనేది ఎవరు ఊహించలేదు. అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి. రాళ్ళు, హైటెక్ సిటీ ఏందో, ఈ బిల్డింగ్ ఏందో, ఇదంతా ఏందో, ఎందుకు కడుతున్నాడు అని ఒక కనిపించింది. కానీ దాన్ని ఇప్పుడు చూసుకుంటే హైటెక్ సిటీని మించి గచ్చిపోలి అంత ఏరియాలో కూడా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నా హైటెక్ సిటీని మరిపించే విధంగా మరింతగా విస్తరించిన దాన్ని మనం చూడొచ్చు. అలాగే చూసుకున్నట్టయితే బెంగళూరు గతంలో ఐటీ హబ్గా ఉండేది. బెంగళూరు ఎవరైనా ఉద్యోగాలు కావాలంటే ఐటీస్ నుంచి నీకు విదేశీ కంపెనీలు కూడా, నీకు ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టాలన్నా, వాళ్ళ రిక్రూట్మెంట్ చేయాలన్నా నీకు బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు బెంగళూరు, చెన్నైని తలదని ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నీకు మంచి కాలేజీలు, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారవుతున్నది, బాగా కాలేజీలు ఉన్నాయంటే చెన్నై. కానీ చెన్నై నగరాన్ని తలదన్నే విధంగా హైదరాబాద్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ పెరుగుతున్న సందర్భంగా దీన్ని రూపశిల్పి మనం చెప్పినట్టయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు. విమర్శకులు కూడా చంద్రబాబు నాయుడు పూర్తిగా విమర్శించి అన్నిట్లో విమర్శించే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసరికి హైటెక్ లేకపోతే ఐటీ వీటికి సంబంధించినప్పుడు చంద్రబాబు కృషి ఉంది, పాత్ర ఉంది అని చెప్పి విమర్శకులు కూడా చెప్తుంటారు. అలాంటి సందర్భంలో ఇక్కడ ఇంత హైటెక్ సిటీని ఒక కొత్త సిటీని నిర్మించిన చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల కాలంలో తను పూర్తి చేయలేక పనులు ఇప్పుడు మధ్యలో చాలా బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ వచ్చిన సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ప్రజలకు పంచాలి, అప్పులు తేవాలి, ప్రజలకు అకౌంట్లలో డబ్బులు వేయాలి, లేదంటే స్విచ్ ఆన్ చేయాలి అని కానీ ఏదైతే ఉత్పత్తి రంగం కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు నిరుద్యోగులకు ఎలా అంటే అవకాశం, ఒకవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే మరోవైపు అభివృద్ధి అలాగే చూసుకున్నట్లయితే
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఏం చేయాలనే దాని మీద దృష్టి గత ప్రభుత్వం ఏమీ పెట్టలేదు. ఎంతసేపు అకౌంట్లలో డబ్బులు వేయాలి, వాళ్ళకు ఫ్రీ ఇవ్వాలి, ఫ్రీ ఇచ్చుకుంటూనే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చుకుంటూనే మిగతావి ప్రొడక్టివిటీ వైపు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిందనుకో చాలామంది రైతులు వ్యవసాయాలు చేసుకుంటారు, వ్యవసాయ కుటుంబ ఆధారిత పరిశ్రమలు వస్తాయి. అలాగే చూసుకున్నట్టయితే వైజాగ్ లాంటి, కాకినాడ లాంటి పోర్టులు ఉన్నాయి. దానికి సంబంధించి డెవలప్ చేసినట్టయితే మనకు బాంబే పోర్టు తర్వాత పెద్ద పోర్టులు ఉన్నాయి. ఏంటంటే మనకు వైజాగ్, కాకినాడ పోర్టులు ఉన్నాయి. రవాణాకు సంబంధించి మనం దాన్ని విస్తరించుకునే అవకాశం, అంటే ఇలాంటివన్నీ కూడా ఎక్కడ పొటెన్షియల్ ఉంది, దేన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇందులో భాగంగా ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఐటీకి సంబంధించి ఇప్పుడు నడుస్తుంది. ఐటీ నడుస్తున్న సందర్భంలో ఐటీలో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టయితే యువత 8,000 మందికి దాదాపుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్న సందర్భంగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వాటిపై దృష్టి కేంద్రీకరించింది, ఆ వైపుగా అడుగులు వేస్తున్న దాన్ని మనం చూడొచ్చు. అంటే టాటాకి ఏ విధంగా అయితే ఎకరానికి 99 పైసలకి ఇచ్చారో, అలాగే ఇప్పుడు ఉన్న కాగ్నిజెంట్కి కూడా ఎకరానికి 99 పైసలు అంటున్నారు కదా, దానికి ఏమంటారు సార్? ఖచ్చితంగా ఒక కంపెనీని ఆకర్షించాలంటే వాళ్ళకు ల్యాండ్ ఫెసిలిటీ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, ఫెసిలిటీ ఇవ్వాలి. మనం ఎక్కడో వెళ్ళి ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటాం. విదేశీ ఇన్వెస్టర్లను కానీ, పెట్టుబడిదారులను కానీ ఇన్వెస్ట్ చేయడానికి మా దగ్గర రండి, మేము ఈ ఫెసిలిటీ ఇస్తాం, ఆ ఫెసిలిటీ ఇస్తాం అని చెప్పి మనం చేస్తుంటాం. ఖచ్చితంగా వాళ్ళకి ఏమి ఇవ్వకపోతే వచ్చి ఇక్కడికి వచ్చి పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ల్యాండ్ ఇచ్చి, వాటర్ ఇచ్చి, ఎలక్ట్రిసిటీ ఇచ్చి అన్ని ఇస్తే ఉద్యోగ కల్పన ఉంటుంది. దాంతోపాటు దాని మీద డిపెండ్ అయ్యే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిందంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాదు, ఒక క్యాబ్ డ్రైవర్ ఉంటాడు, అందులో క్యాంటీన్ ఉంటుంది, అందులో చుట్టుపక్కల ఉండే కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంటుంది, ఇల్లు కొనుక్కుంటే, అంటే చాలా కుటుంబాలు నీకు మనం 8,000 మందినే చూస్తున్నాం ఉద్యోగాలు. 8,000 మందికి ఇంకొక రెండింతల మంది, 3 మంది దాని మీద డిపెండ్ అయ్యి బతికే వాళ్ళు ఉంటారు. అక్కడ క్యాంటీన్లు వస్తాయి, హోటళ్ళు వస్తాయి, ఆ ప్రదేశంలో బస్సు సౌకర్యాలు మెరుగవుతాయి, ట్రాన్స్పోర్ట్ మెరుగవుతుందంటే వీళ్ళందరూ కూడా ఒక్కదాన్ని బేస్ చేసుకొని చాలా కుటుంబాల ఆధారం, అంటే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కంపెనీ ఒక దగ్గర ప్రారంభించారంటే రేపు ఆ కంపెనీ ప్రారంభించడానికి కన్స్ట్రక్షన్కి సంబంధించిన లేబర్ కూడా వాళ్ళకు లేబర్ ఉంటుంది. అంటే అక్కడి నుంచి నువ్వు ఒక్కసారి ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అనేది నీకు లేబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి పూర్తయిన తర్వాత అందులో ఒక ఇల్లు కట్టాలంటే ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారు, ఇంత పెద్ద కంపెనీ కట్టాలంటే ఎంతమంది, వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు నీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిన తర్వాత దాని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. అంటే ఇంతమందికి ఒక కంపెనీని మనం 8,000 మందిగా చూడాల్సిన అవసరం లేదు. అంటే దానికి ఇంతమంది ఇన్వాల్వ్ అయితే ఇంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ఈ 5 ఏళ్ల కాలంలో ఏదైతే కంపెనీలు ఉన్నాయో పూర్తి చేసే కార్యక్రమాన్ని తీసుకుంది. కాబట్టి అంటే దృష్టి, అంటే మనం కాన్సన్ట్రేషన్ దేని మీద పెడతాం అనేది కూడా ముఖ్యమైన పాయింట్. ఈ పని చేయాలనుకుంటే దాన్ని ఏ విధంగా సాధించగలుగుతాం, ఆ పని మనమే చేయొద్దంటే చాలా సాకులు వెతికే అవకాశం ఉంటుంది. ఆ హ్యూమన్ మెంటాలిటీ కూడా మనం ఇది చేయాలనుకుంటే ఎన్ని కష్టాలైనా నష్టాలైనా ఎవరైనా విమర్శించేలా చేస్తాం. అది చేయొద్దు అనుకుంటే మనం ఏమనుకుంటే అది చేస్తే వస్తుందా, లేకపోతే అది ఎవరు పెట్టుబడులు పెడతారు, అంటే ఇలాంటి సాకులు వెతికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఒక దూరదృష్టి ఉంది. కాబట్టి అది కంపెనీలు వస్తున్నాయని మనం చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.